హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ ఊరు వచ్చేసి మా ఊరు వచ్చేసి కూచిపూడి. మీకు చెప్తాను కానీ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఫుల్ అయితే మీకు వీడియో అర్థమవుతుంది. ఊరు వచ్చేసి మా ఊరు మీద నారాయణపురం చెరువు ఉంటుంది. అది తెగపడడం వల్ల మా ఊరికి ఇంకా ఇవే నీళ్ళు వచ్చినాయి. అది తెగితే మా ఊరైతే అసలు ఊరు కొట్టపోయేది, పోయినసారి లెక్క అయ్యేది. ఇవి వచ్చేసి అన్నీ వాన నీళ్ళే ఫ్రెండ్స్, ఏమి వరద నీళ్ళు ఏం కాదు. అంటే చెరువులు దిగి రావటం ఏం కాదు. వాన నీళ్ళకి ఇంత నీరు వచ్చిందంటే అదే చెరువు దిగితే ఇంకెంత వస్తాయో మీరే కామెంట్ చేయండి, ఎలా వస్తాయి ఏంటి అనేది. చూడు, తెల్లారేసరికి ఇక మా ఊరోళ్ళందరూ ఒక డాబా మీద, దగ్గరలో ఉన్న డాబా మీదకి వచ్చి చూస్తున్నారు. మేమైతే నైట్ అంతా భయంతోనే ఉన్నాం ఫ్రెండ్స్. అసలు ఎక్కడికి మా ఇళ్ళల్లోకి వస్తాయంటే పోయినసారి చాలా నష్టం జరిగింది ఇటు వల్ల. చూడు, పక్కనే ఇల్లు, పక్కనే వాగు. ఆల్రెడీ పొలం నాటు వేశారు కదా, అవన్నీ నిండిపోయినాయి. పాప రైతులు చాలా బాధపడుతున్నారు. మా పొలం కొట్టకపోయిందని బాధపడుతున్నారు. ఏం చేస్తాం, మా ఊరి పరిస్థితి ఎప్పుడు ఇలాగే అవుతుంది ఫ్రెండ్స్. మమ్మల్ని చూడండి, మేఘాలు నల్లగా ఉన్నాయి. అసలు మళ్ళీ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయంట. చూడండి, మొత్తం బ్రిడ్జ్ అది చూస్తున్నారు అందరు. మరి సరేనా ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్.